ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల అనంతరమే ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేపడతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. విలీన ప్రక్రియలో కార్మిక సంఘాల ప్రాతినిధ్యం ఉండాలి అనే తలంపుతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తద్వారా అధికారులు తీసుకునే నిర్ణయాలు ఆర్టీసీ కార్మికులకు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు రవాణా శాఖ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోందన్నారు. పెద్ద జిల్లాల్లో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కలిసి ఆయన పర్యటించారు. పెద్దపల్లి కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న బస్ డిపో పనులను కూడా పరిశీలించారు. అనంతరం మంథని పట్టణంలో 93 లక్షలతో బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఇక తర్వాత మంథని బస్ స్టాండ్లోని సౌకర్యాలను కూడా మంత్రులు పరిశీలించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయాలి, ప్రతి గ్రామంకు పోవాలి అనే ఆలోచనతోటి ఆర్టీసీని ఆదరించి పేద ప్రజలకైనటువంటి ఈ లైఫ్ లైన్ దాదాపు 65 లక్షల మంది ప్యాసింజర్లు డైలీ 35 లక్షల కిలోమీటర్లు 10,000 బస్సులు తిరుగుతూ ఉంటాయి. 40,000 మంది పైన ఉద్యోగులు ఈ రోజు నిరంతరం సేపడుతున్నారు. వాళ్ళందరి కృషి మేరకే ప్రభుత్వ సంకల్పం ముందుకు సాగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు. వాళ్ళ సంక్షేమం కొరకు అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం విలీన ప్రక్రియ కట్టుబడి ఉంది. కొంతమంది ఎవరైనా దాన్ని దుష్ప్రచారం చేస్తే నమ్మకండి. మీ ప్రజాస్వామిక హక్కైన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి వాళ్ళ ప్రతినిధులను అధికారుల కమిటీతో వేసి విలీన ప్రక్రియ భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తా ఉన్నాం. మరొక్కసారి యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ పక్షాన విలీనం మా ప్రభుత్వ బాధ్యత. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, అందరం కూడా 5గురం దాదాపు 15 గంటలు కూర్చొని వాళ్ళ సంక్షేమం ఒకవేళ పట్టి లేకపోతే వాళ్ళ లెక్క 60-70 రోజులు సమ్మెకు మేము ఇడిచిపెట్టేటోళ్ళం. అట్లా చేయలే కాబట్టి వాళ్ళ సంక్షేమం కొరకు మాకు ఆలోచన ఉంది. విలీనం మా బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత. ఆందోళన చెంద